హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివరాజ్ కుర్మి. ఈ రోజు మన వీడియోలో ఒక స్క్రీన్ రైటర్, యాక్టర్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్గా పనిచేస్తూ 150 తెలుగు సినిమాలకు పైగా సక్సెస్ఫుల్ రైటర్గా పేరును సొంతం చేసుకున్నటువంటి మన తెలుగు సెలబ్రిటీ ఎవరో కాదు, పోసాని కృష్ణమురళి గారు. సో ఫ్రెండ్స్, మనమైతే ప్రజెంట్ హైటెక్ సిటీలో ఉన్నటువంటి సైబర్ టవర్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ప్రజెంట్ టువర్డ్స్ గచ్చిబౌలి. సో చాలామందికి ఈ రూట్ తెలిసే ఉండొచ్చు. అక్కడ మహబూబ్ భూజా కూడా ఆల్మోస్ట్ చాలామంది చూసే ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే నేను అక్కడ పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళేసి నేను అన్ని వీడియో తీసుకున్నాను అనమాట. సో కొంతమంది ఏమంటున్నారంటే ఓన్లీ రోడ్స్ మాత్రం చూపిస్తున్నారు బ్రదర్, మీరు హోమ్ టూర్ ఎలా అవుతుంది అని చెప్పేసి చాలామంది అంటున్నారు. నేనేమంటున్నా అంటే ఎవరికైనా పలానా సెలబ్రిటీ హోమ్ ఇక్కడ ఉందని చెప్తే జస్ట్ వాళ్ళు లైవ్గా వెళ్ళేసి చూస్తారనే ఉద్దేశంతో నేను ఈ రూట్ నుంచి ఈ ల్యాండ్ మార్క్ ద్వారా బేస్ చేసుకొని మీరు వెళ్తారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో పెడుతున్నాను అనమాట. సో ఎందుకంటే ప్రతి ఒక్కరు అలో చేయరు, కొంతమంది అలో చేస్తారు, కొంతమంది అలో చేయరు లోపలికి వెళ్ళేసి వీడియో తీసుకుందాం అని చెప్పేసి. సో అక్కడ లోపలికి వెళ్ళడం వెళ్ళకపోవడం అక్కడ డిపెండ్స్ ఆన్ సిచ్యుయేషన్ అనమాట. సెక్యూరిటీ వాళ్ళు కానీ లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు కానీ సపోర్ట్ చేయడం వల్ల లోపలికి వెళ్ళడం కానీ అక్కడ నుంచి బయట సైడ్ నుంచి తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇలాగే ఐకియా జంక్షన్ తర్వాత కంటిన్యూగా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మనకు పెట్రోల్ బంక్ వస్తుంది. దాని తర్వాత మనం లెఫ్ట్ తీసుకోవాలి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ పెట్రోల్ బంక్ ఉంది కదా, దాని తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి కొంచెం ముందుకు వెళ్ళగానే. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. సో ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏంటంటే లైక్ చేయడం ద్వారా నాకు కూడా కొంచెం బూస్టప్ ఇచ్చినట్టు అవుతుంది, ప్లస్ రీచ్ కూడా బాగా వస్తుంది కాబట్టి. సో ప్రతి ఒక్కరు లైక్ చేశారనుకుంటున్నాను. అండ్ దాంతోపాటు మెయిన్గా ఎండ్ వరకు కూడా చూడండి. సో ఎందుకంటే 4000 అవర్స్లో నాకు 3700 అవర్స్ వచ్చాయన్నమాట వాచ్ టైమ్ అవర్. సో ఇంకా 250 అవర్స్ వస్తుంది రిక్వైర్. సో అందుకోసమని ఎండ్ వరకు చూస్తారని అనుకుంటున్నాను. సో చూసారు కదా, ఇక్కడ మహబూబ్ భూజా బిల్డింగ్, ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ అనమాట. సో దీంట్లోనే చాలామంది సెలబ్రిటీస్ ఉంటారు, మన సినిమా వాళ్ళు కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ, బిజినెస్ మ్యాన్స్ కూడా చాలామంది ఉంటారు. సో మీకు క్లియర్గా లోపలికి వెళ్ళేసి పర్మిషన్ తీసుకొని అక్కడ క్లియర్గా చూపించడం జరిగింది. సో దీనికంటూ ఒక సపరేట్గా ఒక టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అనమాట. సో అదే ఇది. సో ఇదేనమాట టెంపుల్. సో నేను లోపలికి వెళ్ళేస్తాను, లోపలికి వెళ్ళేసి మీకు క్లియర్గా చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే నేను లిఫ్ట్లో ఉన్నాను, 32 ఫ్లోర్ నొక్కాను, పైకి వెళ్తున్నాను ప్రజెంట్. సో ఇక్కడ అవుట్ సైడ్ వ్యూ ఇట్లా ఉంటుందన్నమాట, పైన టెర్రస్ నుంచి వీడియో తీసుకున్నట్లయితే. సో పక్కన మొత్తం ఆల్మోస్ట్ అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ. సో అక్కడ ఏరియా కనిపిస్తుంది కదా, అది దర్గా ప్లేస్, నానక్రామ్ కూడా అండ్ మణికొండ ఏరియా అన్నమాట మొత్తం అది. పోసాని కృష్ణమురళి గారు. అండ్ మెంటల్ క్వశ్చన్ అంటే చాలామందికి అర్థమవుతుంది. సో మనకు ఆన్ స్క్రీన్ కమెడియన్గా కనిపించినా కానీ చాలా మంచి వ్యక్తి అని చెప్పాలి. సో ప్రజెంట్ ఆయనకు 60 సంవత్సరాలు గడుస్తున్నాయి అన్నమాట. సో పోసాని కృష్ణమురళి గారు జూబ్లీస్లో ఇండిపెండెంట్ హౌస్ ఉంది. సో కొన్ని రీజన్స్ వల్ల మహబూబ్ భూజా, మన హైటెక్ సిటీలో ఉన్నటువంటి మహబూబ్ భూజాకు షిఫ్ట్ అయ్యారన్నమాట. సో ఈయనతో పాటు ఈయన ఫ్యామిలీ కూడా, బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ వాళ్ళతో పాటు కూడా సపరేటెడ్గా ఉంటున్నారన్నమాట. సో ఇక్కడ ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయన్నమాట వీళ్ళ దగ్గర.
వీళ్ళకు ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అన్నీ అరేంజ్ చేసి పెట్టారన్నమాట ఈ మహిమ్ పూజ వాళ్ళు. సో చిన్నపిల్లలకు ప్లే గ్రౌండ్స్ కానీ, ఈ పెద్దవాళ్ళు కానీ, పిల్లలు కానీ ఆడుకోవడానికి, ప్లస్ వాకింగ్ చేసుకోవడానికి, ప్లస్ జిమ్ కానీ, స్విమ్మింగ్ పూల్స్ అట్లాంటివి మొత్తం కంప్లీట్గా స్పోర్ట్స్ కానీ అన్నిటికీ ఇక్కడ డిజైన్ చేసి పెట్టారన్నమాట. సో అన్ని సర్వీసెస్ అవైలబుల్గా ఉంటున్నాయి అన్నమాట వీళ్ళకు. సో ప్రజెంట్ నేను వర్క్ చేస్తున్నటువంటి మా ఆఫీస్ డైరెక్టర్ ఇక్కడే ఉంటారన్నమాట ఆయన కూడా. అండ్ దాంతోపాటు వేరే సెలబ్రిటీస్ కూడా ఉంటారు ఇందులోనే. సీరియల్ నటి అండ్ యాంకర్ అయినటువంటి సమీరా షరీఫ్ గారు ఇందులోనే ఉంటారన్నమాట. ఆమె వీడియోస్ కొన్ని చూస్తున్నట్లయితే మనకు బ్యాక్గ్రౌండ్లో ఈ వ్యూస్ అన్నీ కనిపిస్తుంటాయి. సో ఆమె వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో ఇక్కడ నేను సెక్యూరిటీ వాళ్ళని చాలా రిక్వెస్ట్ చేసి నేను లోపలికి వెళ్ళి వీడియో షూట్ చేసుకోవడం జరిగింది. సో నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఈ ఏరియా మొత్తానికి. సో కంప్లీట్గా నీట్గా మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది అనమాట. ఇందులో యోగా చేసుకోవడానికి, వాకింగ్ చేసుకోవడానికి, రన్నింగ్ చేసుకోవడానికి, చిన్నపిల్లలు కానీ, స్పోర్ట్స్కి సంబంధించినటువంటి కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, జిమ్ కానీ, అసలు ఏ టు జెడ్ అన్నీ ఇందులోనే ఉంటాయి. బట్ ఎవరిని అవుట్డోర్స్ మాత్రం అట్లీస్ట్ తెలిసిన వాళ్ళు కూడా అలౌ చేయనివ్వరు. సో అక్కడ లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళ పర్మిషన్ ఇస్తే కానీ లోపలికి అలౌ చేయలేరన్నమాట. ఇది ఇక్కడ ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ ఉంటున్నాను నేను ప్రజెంట్. అక్కడ నుంచి వ్యూ చూపిస్తాను, ఆకాశం వరకు ఉంది అనిపిస్తుంది అన్నమాట వ్యూ. సో ప్రతి టవర్లో ఇలా ఉంటుందన్నమాట సెక్యూరిటీ వాళ్ళు ఉండేది అదంతా. సో ఈ మహిమ్ పూజ 2014లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 2020లో ఫినిష్ చేశారన్నమాట. సో ఈ మహిమ్ పూజ మొత్తం ఏరియా వచ్చేసి 18 ఎకరాలు ఉంటుంది. సో ఈ ఏరియాలో 7 టవర్లు ఉంటాయి. సో ప్రతి టవర్లో 36 ఫ్లోర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ 3 BHK ఉంటుంది, 4 BHK కూడా ఉంటుంది. ప్రతి ఫ్లోర్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ 3 BHK ఉంటుంది, 4 BHKగా 3 BHK ప్లస్ 4 BHKగా ప్రతి ఫ్లోర్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ మహిమ్ పూజలో బిజినెస్ మ్యాన్స్, పొలిటికల్ లీడర్స్ అండ్ సినిమా సెలబ్రిటీస్ కూడా ఉంటారు. సో ప్రతి ఫ్లాట్ ప్రైస్ వచ్చేసి 6.6 నుంచి 8.99 కోట్ల వరకు ఉంటుంది ప్రైస్ వచ్చేసి. సో ఇది కూడా బేస్డ్ ఆన్ వ్యూ అండ్ హైట్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మొత్తం 788 ఫ్లాట్లు ఉంటాయి. అండ్ ఇక్కడ అందరిలాగే మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. అలా ఇక్కడ 12,000 ఉంటుందన్నమాట పర్ మంత్కి. సో మనం ఏదైతే ఫ్లాట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో దాంట్లో 1% కట్టాలన్నమాట, మెయింటెనెన్స్ ఛార్జ్ ఉంటుంది అన్నమాట పర్ మంత్కి. అండ్ బై ది బై ఈ మహిమ్ పూజ ఓనర్ నేమ్ చాలా మందికి తెలుసుకోవాలని ఉండొచ్చు. ఆయన ఎవరో కాదు, రిచెస్ట్ హోమియోపతిక్ MD ఆఫ్ మహాసిమెంట్ అండ్ చైర్మన్ ఆఫ్ TV9 తెలుగు. ఆయన ఎవరో కాదు, డాక్టర్ రామేశ్వరరావు జూపల్లి గారు. సో ఈయన ప్రాపర్ వచ్చేసి మహబూబ్ నగర్ అన్నమాట, కొల్లాపూర్కి నియర్గా ఉంటుంది వాళ్ళ విలేజ్. సో ఫ్రెండ్స్ ఇదనమాట ఈరోజు పోసాని కృష్ణమురళి గారి ఇంటి హోమ్ టూర్ అన్నమాట. సో తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఎండ్ వరకు చూస్తారని ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ దాంతోపాటు 1000 సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్ అని చెప్పాలి.